బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్ జర్నలిస్ట్ లాండ్రీ. వైసీపీ మందకు రకరకాల కార్పొరేషన్లో ఉద్యోగాలు సృష్టించి నెల నెల ప్రజల సొమ్మును ఎలా మింగేశారో చూడండి. వీళ్ళు గతంలో సోషల్ మీడియాలో నాటి వికృత పాలిగాడిని పొగుడుతూ పెట్టిన పోస్టులు చూడండి, ఆ భజన చూడండి. ఇప్పుడు ఆ పోస్టులన్నీ డిలీట్ చేసుకున్నారు. తెలుగు వన్ బృందానికి ముందే తెలుసు వాళ్ళు ఆ పోస్టులు డిలీట్ చేస్తారని. అందుకే మా టీం ముందుగానే వాటిని జాగ్రత్త పరిచింది. ప్రజల సొమ్ము నెల నెల లక్షలాది రూపాయలు పందికొక్కుల్లాగా తినే సలహాదారులు ఒక పక్క, కార్పొరేషన్లో ఉద్యోగాల ముసుగులో వందల కోట్ల ప్రజాధనం తన కార్యకర్తలకు వెరపు లేకుండా దోచిపెట్టిన వైనం చూడండి. ఎపిటా సంస్థలో పుట్టా శివశంకర్ రెడ్డి నెల నెల 2.5 లక్షల జీతం, ఇతర అలవెన్సులు, కారు అదనం. వి శ్రీధర్ రెడ్డి 1,50,000 నెలకి, లావణ్యారెడ్డి 1,50,000, మహేష్ 1,00,000, మోతీలాల్ నాయక్ 1,00,000. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. జగన్ గజదోపిడి ఒక పక్క, తన సాక్షి ఉద్యోగస్తులకు, తన కార్యకర్తలకు ప్రజల సొమ్ము దోపిడీ మార్గం జీతాల రూపంలో మింగటం. ఆర్థిక నేరాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలిసిన మాస్టర్ మైండ్, 100 PhDల ఘనాపాటి ఆర్థిక ఉగ్రవాది జగన్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ కార్పొరేషన్లో వైసీపీ కార్యకర్తలు, సొంత మీడియా సిబ్బంది పాతుకుపోయారు. రోజు విధులకు హాజరు కాకపోయినా వీరికి ప్రతి నెల లక్షల్లో జీతభత్యాలు చెల్లించి రాష్ట్ర ఖజానాను నిండా ముంచేశారు. జగన్ సొంత పత్రిక, టీవీ ఛానల్లో గుదిబండలుగా మారిన ఉద్యోగులకు ప్రభుత్వ కార్పొరేషన్లో వైట్ కాలర్ జాబులు ఇచ్చి పెంచి పోషించారు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారందరికీ రియల్ టైం గవర్నెన్స్లో కంటెంట్ రైటర్లుగాను, సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రభుత్వ ప్రగతిని ప్రచారం చేసే సిబ్బందిగాను నియమించుకున్నారు. జగన్తో పాటు వైఎస్ భారతి, విజయలక్ష్మి, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరుల సిఫార్సు చేస్తే చాలు అర్హతలతో నిమిత్తం లేకుండా భారీ జీతాలతో ఉద్యోగాలు ఇచ్చేశారు. వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు, సొంత మీడియా ఉద్యోగులకు రాచమర్యాదలు రాచబాట వేశారు. డిజిటల్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ సర్వీసెస్, ఏపీఎండిసిఎల్లో వైసీపీ కార్యకర్తలను అధిక జీతాలకు నియమించారు. ఇవి చాలవన్నట్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఆప్కోస్ పేరిట ఒక కార్పొరేషన్ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ను సీఎంఓ ఆఫీస్ కేంద్రంగా సిఫార్సులు నడిచాయి. కార్పొరేషన్లో వైసీపీ కార్యకర్తలు, సొంత మీడియా సంస్థల ప్రతినిధులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి వారందరికీ నెల నెల వేల కోట్ల ప్రజాధనాన్ని జీతభత్యాలుగా చెల్లిస్తున్న భారీ కుంభకోణం తాజాగా బయటపడింది. ఆ ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు జగన్ వినియోగించుకున్న వైను వెలుగు చూడటంతో నిరుద్యోగ యువతలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కోసం పనిచేస్తున్నందుకు సంవత్సరాల తరబడి విధులకు రాకుండానే లక్షల్లో జీతభత్యాలు తీసుకుంటున్నట్లు బయటపడటంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కార్పొరేషన్ల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కార్పొరేషన్ల కార్యాలయాలకు తాళాలు వేసి ఒక్క కాగితము బయటకు రాకుండా పోలీసులు సీలు వేశారు. ఉద్యోగుల అక్రమ నియామకాలు, అడ్డగోలు చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి నివేదికలను ఇప్పటికే సిద్ధం చేయడంతో పాటు త్వరలోనే కార్యాచరణకు అమలు చేసేందుకు సన్నద్ధమవుతుందని తెలుస్తుంది. తక్షణమే జగన్ సైన్యాన్ని తొలగించి ఇంటికి పంపకుంటే కూటమి ప్రభుత్వ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. రాష్ట్ర ఇంధన సంస్థలో జగన్ సైన్యాధ్యక్షులు ఇంకా ప్రస్తుతం కూడా కీలక పదవుల్లోనే కొనసాగుతున్నారు. లక్షల జీతభత్యాలు తీసుకుంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. ఏపీ జెన్కోలో కోల్ విభాగం డైరెక్టర్గా 4 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆంటోనీ రాజ్కు జగన్ తల్లి విజయలక్ష్మి సిఫార్సు చేశారని విద్యుత్ సౌదా వర్గాలు చెబుతున్నాయి. కాలపరిమితి ముగిసిన ఆయన్ను విధుల నుంచి తప్పించాల్సి ఉండగా మరో 6 నెలల పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి వచ్చిన థర్మల్ డైరెక్టర్ బాబ్జీకి మాజీ మంత్రి ఆళ్ల నాని సిఫార్సు చేశారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మారినా ఆయన ఇంకా కొనసాగుతున్నారు.
జెన్కో విభాగం వైఎస్డీగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ట్రాన్కో ఫినాన్స్ డైరెక్టర్ వీరభద్రారెడ్డి కెనరా బ్యాంకులో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చేశారు. పెద్దిరెడ్డి సిఫార్సుతో వీరభద్రారెడ్డిని ట్రాన్స్కో ఫినాన్స్ డైరెక్టర్గా నియమించారని విద్యుత్ సౌద వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైడల్ డైరెక్టర్ ఎంవివి సత్యనారాయణ, హ్యూమన్ రిసోర్స్ డైరెక్టర్గా రఫీ, కోల్ విభాగం ఎస్ఓగా సత్యనారాయణ ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎండీలుగా బాధ్యతలు నిర్వహించేవారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి పూర్తిగా స్వస్తి పలికారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన బంధువు శివప్రసాద్ రెడ్డిని ఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమించారు. ఆయన కాలపరిమితి ముగిశాక షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర్ రెడ్డి బంధువు పద్మా జనార్దన్ రెడ్డికి ఆ పోస్ట్ కట్టబెట్టారు. ఈపీడీసీఎల్ సీఎండీగా సంతోష్ రావును నియమించారు. ఒకసారి రెన్యువల్ అనంతరం ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి పృథ్వీ తేజ్ను తీసుకున్నారు. అంతలోనే సిపిడిసిఎల్ సీఎండీగా పద్మా జనార్దన్ రెడ్డిని, ఎస్పీడీసీఎల్ సీఎండీగా సంతోష్ రావును నియమించారు. ఏటా వేలాది కోట్ల టర్నోవర్ కలిగిన డిస్కంకు సొంత మనుషులు నియమించుకున్న జగన్ వారిని సర్వ సైన్యాధ్యక్షులుగా కొనసాగించారు. అవసరం లేకున్నా షిరిడీ సాయి నుంచి ట్రాన్స్ఫార్మర్లను పద్మా జనార్దన్ రెడ్డి, సంతోష్ రావు అధిక ధరలకు కొనుగోలు చేశారంటూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ కంటే రెట్టింపు ధరకు వీటిని కొనుగోలు చేయడంపై దర్యాప్తు నిర్వహించాలన్న డిమాండ్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. ఇదే సమయంలో గృహాలకు, వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు బిగించేందుకు పిలిచిన టెండర్లపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆదాని, షిరిడీ సాయి సంస్థలకు విద్యుత్ మీటర్ల కొనుగోలు ఆర్డర్లు ఇవ్వటంలో ఒక పెద్ద మతలబు జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో పద్మా జనార్దన్ రెడ్డిని తప్పించారు. దీంతో ఎస్పీడీసీఎల్తో పాటు సిపిడిసిఎల్ బాధ్యతలను కూడా సంతోష్ రావు నిర్వహిస్తున్నారు. ఈపీడీసీఎల్ డైరెక్టర్గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బంధువు సూర్యప్రతాప్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా జగన్ సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి బంధువు మురళీకృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అడ్డగోలు అధికారాలు కల్పించడంపై అభ్యంతరాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ కూడా మురళీకృష్ణారెడ్డికి సీఈఓగా బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరం తెలిపినట్టు విద్యుత్ సౌద వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితులని సమూలంగా మార్చి పూర్తిస్థాయి ప్రక్షాళన చేసి ప్రజల సొమ్ములను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.